నేను ఒక ఆటో డ్రైవర్నన్నా. ఇప్పుడు తెలంగాణ అంతకుముందు ఎంత ఉందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి కూడా అంతే ఉంది. కానీ ఇది రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిందంటే బస్సులు వేసి పొరపాటు చేసుకుండు. బస్సులు వేసినాక ఆటోలకి నోరు కొట్టినట్టుంది. మా పొట్ట తిప్పల కోసం బయటి ఎర్లీ మార్నింగ్ 6కి వస్తుంటే మాకు ఏ కిరాయిలు లేవు. కిరాయిలు అనేది సరిగా జరగట్లేదు. అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు కిరాయిలు మంచిగా ఉండే. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు కదా, అప్పటి నుంచి కూడా బాగానే ఉంది, పర్లేదు. కాకపోతే మాకు కిరాయి అనేది లేవు. రోడ్డు మీద వస్తుంటే తిరుగుతుంటే ఎంతసేపు ఎర్లీ మార్నింగ్ పొద్దున వచ్చిన గిట మాకు కిరాయిలు అనేది లేవు. ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి కూడా మంచిగా ఉంది, పర్లేదు. కానీ ప్రభుత్వం వస్తే మంచిదే. ఒక ప్రభుత్వం మంచి చేస్తా, మంచి అన్నీ తగ్గిస్తా అంటేనే పర్లేదు. కానీ మాకు ఒక ఆటో కిరాయి మాత్రమే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఎలా చేయమంటారు? ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణం బాగుందంటారా, లేకపోతే మీకు ఛార్జీలు పెంచమంటారా? ఛార్జీలు అనేది పెంచాలంటే అది మా మీదనే పడుతుందన్న. ఇంకోటి ఏంటంటే ఈ ఆర్టీసీ బస్సు ఓన్లీ లేడీస్ కోసం ఫ్రీ వేసిరు కదా, అది ఒక్కటి తీసేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మా ఇంట్లో కూడా లేడీస్ ఉన్నారు కదా, మా ఇంట్లో నుంచి లేడీస్ బయటికి వెళ్తారు. సో నేను చెప్పేది ఏంటంటే ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి అది ఒకటి ఆర్టీసీ బస్సు ఒకటి ఫ్రీగా తీసేస్తే మంచిగా ఉంటుంది. అన్ని ఆటోలు మంచిగా నడుస్తాయి. ఇది మా ప్రాబ్లం. గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్లు ఫ్రీ, అలాగే మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్ 500, అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు, అలాగే ఉచిత ప్రయాణము మహిళలకు వద్దంటున్నారు కదా, ఒకటే పథకము వద్దంటున్నారు. మిగతా పథకాలు అన్నీ కంటిన్యూ చేయమంటారు. పర్లేదు, అది ఏదైనా పర్లేదు, ఏ పథకం వేసినా పర్లేదు. రేవంత్ రెడ్డి సార్ అయినా కేసీఆర్ సార్, రేపు కేసీఆర్ సార్ వచ్చినా ఇవాళ రేవంత్ రెడ్డి సార్ వచ్చినా అంతా మంచిదే, ప్రభుత్వం మంచిదే. ఏంటంటే ఒకటి మా ఆటో తెరువు కోసం, మా ఆటో బతుకు తెరువు కోసం ఈ ఆర్టీసీ అయినా తీయాలి. ఇంకోటి ఏంటంటే మాకు ఛార్జీలు అయినా పెరగాలి. లేకపోతే ఆర్టీసీ అది ఆటో ఛార్జీలు పెంచమంటున్నాం. మరి ఇప్పుడు ఎలా ఉందంటే మహిళల నుంచి మంచి స్పందన వస్తుంది, ఉచిత ప్రయాణం బాగుంది బస్సులలో అని అంటున్నారు. కానీ ప్రభుత్వము తీయదలుచుకోలేకపోతుంది. ఎలా మరి తీయడం అనేది ఒక సామాజిక కుటుంబం అంటే నేను ఒక పేదరికం నేను పేదరికం ఎంతసేపు నాకు ఒక చదువు లేదు, సంజ లేదు, ఏం లేదు. అనేది మంచిగా ఉందన్న, అన్ని మంచిగా ఉన్నాయి. కానీ మాకు ఏంటంటే ఒకటి ఇప్పుడు ఆర్టీసీ బస్సు మహిళలకు ఫ్రీ చేసిండు కదా, ఆ ఫ్రీ అనే బస్సు తీసేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా మంచిదే, మాకు తెలంగాణ వచ్చినా మంచిదే. ఎందుకంటే ఆ సీఎం సార్ అయినా ఈ సీఎం సార్ అయినా ఏదైనా సరే మా బతుకు తెరువు కోసం మేము బతుకుతున్నాం తప్ప ఏ సారు మాకు ఉద్ధరించలేదంటే ఎంతసేపు ఇప్పుడు నేను ఆటో నడుపుతున్నా, రోజుకు 500 1000 వస్తే నా ఫ్యామిలీని గడుపుతున్నా నేను. ఇది విషయం. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలవబోతుందా, బీఆర్ఎస్ గెలవబోతుందా, లేకపోతే మోడీ కరిష్మా వల్ల బీజేపీ ఎక్కువ సీట్లు గెలుస్తుందా? అది చెప్పలేనన్న. అది ఎందుకంటే అది ఇప్పుడు ప్రజలు ఎట్లా ఉంటారో మనకు తెలియదు. అంతకుముందు 2 సార్లు 1 మినిట్ మేడం, అంతకుముందు 2 సార్లు తెలంగాణ వచ్చింది. ఇప్పుడు తెలంగాణ 3ోసారి గెలిస్తే ఏదో చేస్తాడు, ఏదో ఇస్తాడు, అది ఇదని రేవంత్ రెడ్డి సార్ అన్నీ ఫ్రీ పెడుతుండు కదా, అన్నీ చేస్తుండని ఇప్పుడు అందరు కలిసి ఒక్క ప్రభుత్వం వస్తే మంచిది, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మంచిదని అనుకొని ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సార్ని గెలిపించారు. తర్వాత ఎట్టుంటుందో ఇంకా మనకు తెలియదు. ఇది విషయం. మీరైతే చాలా నష్టపోతున్నాం అని చెప్తున్నారు ఆటో వాళ్ళు. చాలా నష్టపోతున్నాం, ఆటో డ్రైవర్లు అందరు కలిసి చాలా నష్టపోతున్నాం. చాలా నష్టపోతున్నాం. పొద్దున ఎర్లీ మార్నింగ్ 5-6కి వస్తే ఇప్పుడు దాకా 500 కిరాయి కూడా లేవు రోడ్డు మీద. ఇది మా ప్రాబ్లం. మరి ముందే మేనిఫెస్టోలో చెప్పారు కదా, ఇవి ఉచిత పథకము ఆర్టీసీలు బస్సులు ముందే చెప్పారన్నా, మేము కాదంటే. కాకపోతే ఇంత ఎఫెక్ట్ డ్రైవర్ల మీద పడతాయని అనుకోలే, ఇంత ఎఫెక్ట్ డ్రైవర్ల మీద ఆటోల మీద పడతాయని అనుకోలేము. మేమైనా అంతో కొంత కానీ అడ్డ మీద పెట్టుకుంటారుగా, అది పెద్ద ఆటోలు, అప్పి ఆటోలు, వాళ్ళకైతే మరి ఘోరంగా అవుతున్నాయి. ఈ ఆటోలు ఒకటి, ఈ ఆర్టీసీ ఒకటి తీసేస్తే మంచిగా ఉంటుంది. అంటే ఫ్రీ పథకం, బస్సుల్ని కాదు, ఫ్రీ పథకం ఒకటి తీసేస్తే మంచిగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల అయితే హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉందన్న. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా తెలంగాణ ఏదైనా హ్యాపీ, మంచిది. కానీ పర్లేదు. కానీ మాకు ఒకటి ఆర్టీసీ ఫ్రీ బస్సు ఒకటి తీసి. ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయితే బాగుంటుందా, లేకపోతే మోడీ అయితే బాగుంటుందా? అది నేను అనలేనన్న. ఎవరైనా సరే మాకు పర్లేదు, మేము బతికేటోళ్ళం, మా కూలీ మీద మేము బతుకుతున్నాం. కాబట్టి ఏ సార్ వచ్చినా పర్లేదు, కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా సరే, ఇంకోటైనా సరే, రేవంత్ రెడ్డి సార్ అయినా సరే, ఎవరైనా సరే మాకు పర్లేదు. కాకపోతే ఈ ఫ్రీ బస్సు ఒక్కటే మాకు ఇబ్బంది అవుతుంది.